ఎంపీ మిథున్ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపటం లేదు. మళ్ళీ మిథున్ రెడ్డి నివాసం కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది సిట్. హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తోంది సిట్. మిథున్ రెడ్డి కార్యాలయాల్లో కూడా ఆఫీసెస్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డిని విచారించింది సిట్. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని విచారించారు సిట్ అధికారులు. చూస్తున్నాం, మిథున్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా సిట్ విచారించిన విషయం మనకు తెలిసిందే. సో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు మాత్రం ఆగట్లేదు ఎంపీ మిథున్ రెడ్డిపై. మళ్ళీ మిథున్ రెడ్డిపై అదే తరహా చర్యలకు దిగింది కూటమి సర్కార్. ప్రస్తుతం సిట్ అధికారులు హైదరాబాద్లోని మిథున్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే కేంద్ర హోంమంత్రికి లేఖ కూడా రాశారు మిథున్ రెడ్డి. నకిలీ మద్యం అంశంపై విచారణ జరపాలంటే కూడా ఆయన డిమాండ్ చేశారు. సో ఇదే నేపథ్యంలో మళ్ళీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేసింది చంద్రబాబు సర్కార్. మిథున్ రెడ్డి ఇల్లు అలాగే ఆఫీసెస్లో కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తోంది సిట్. మిథున్ రెడ్డి ఆఫీసెస్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డిని ఆల్రెడీ విచారించింది. రిమాండ్లో ఉన్నప్పుడు కూడా, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని మరీ విచారించారు సిట్ అధికారులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో ఆయన ఎంపీగా ఉన్నారు. సో ఎన్ని నెలలు జైల్లో ఉంచారో మనం చూసిందే, అందరూ కూడా చూశారు. సో ప్రస్తుతం ఆయన బయటికి రాగానే నకిలీ ఈ మద్యం ఏరులై పారుతున్న క్రమంలో దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. ఒక బాధ్యతాయుతమైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రస్తుతం ఈ సిట్ అధికారుల తనిఖీల్ని ఏ రకంగా చూడాలి? ఎన్నిసార్లు ఇంకా తనిఖీలు చేస్తారు? ఎన్నిసార్లు ప్రశ్నిస్తారు? ఆల్రెడీ ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నించిన విషయం మనం అందరం చూసాం. ప్రస్తుతం ఏంటి దీని ఎజెండా ఏంటి? సతీష్, అది చాలా స్పష్టంగా ఇక్కడ కక్షపూరిత చర్య అనేది అర్థమవుతుంది. ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లోనూ ఆఫీసుల్లో కూడా ఇప్పుడు సిట్టు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాదు, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, అదేవిధంగా బెంగళూరు, హైదరాబాద్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఇప్పుడు సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఆ ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డి ముందు ఒక ప్రశ్నావళిని తీసుకొచ్చి మళ్ళీ విచారణ జరుపుతామంటూ అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతిలో ఆ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి నివాసం ఉండేటువంటి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఆశ్చర్యంగా ఇది కేవలం కక్షపూరితంగానే చేస్తున్న విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మిథున్ రెడ్డికి ఇది విచారణ మొదటిది కాదు. ఇప్పటికే అనేక సార్లు సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. గతంలో సిట్ విచారణ ప్రారంభ దశలోనే ఒకసారి నోటీసులు ఇచ్చి పిలిచినప్పుడు సిట్ కార్యాలయానికి వచ్చి మిథున్ రెడ్డిని విచారించారు. అదేవిధంగా తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిట్ విచారణకు వచ్చారు. ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాదాపుగా 72 రోజుల పాటు ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో ఉంచారు. ఆ సందర్భం ఇప్పుడు జైల్లో ఉంచిన తర్వాత ఏసీబీ ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో ఏసీబీ న్యాయస్థానమే బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఈవెన్ ఆ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా పోలీసు సిట్ అధికారులు ఆ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసు కస్టడీకి తీసుకున్నారు. 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని మరి రాజమండ్రిని విజయవాడ తీసుకొచ్చి విచారించారు. ఇవన్నీ జరిగిన తర్వాత బెయిల్పై బయట ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆ తనిఖీలంటూ, సోదాలంటూ, విచారణ అంటూ సిట్ అధికారులు వెళ్ళడం అన్నది తీవ్ర విమర్శలు పాలవుతుంది. ఎందుకంటే ఇది కేవలం కక్షపూరితంగానే. ఎందుకంటే మిథున్ రెడ్డి కొద్ది రోజుల కిందట 2 అంశాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఎంపీ మిథున్ రెడ్డి కొద్ది రోజుల కిందట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే టీడీపీ తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు జనార్దన్ రావు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గతంలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కట్టా సురేంద్ర నాయుడు, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి నకిలీ మద్యం కుంభకోణం, నకిలీ మద్యం ర్యాకెట్ అంశం పైన సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు ఎంపీ మిథున్ రెడ్డి. దాంతో కక్షగట్టారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా వీళ్ళు సిబిఐ విచారణ కోరుతూ కోరడం ఏంటంటూ తన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. సో దాని తర్వాత ఇవాళ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇంకొక వైపు
ఈ ఏసీబీ న్యాయస్థానంలో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తన పాస్పోర్ట్ విడుదల చేయాలి అమెరికా పర్యటనకు సంబంధించి. ఏదైతే పార్లమెంటు సభ్యులందరూ కలిపి దాదాపుగా ఒక 15 మంది పార్లమెంట్ సభ్యుల్ని, లోక్సభ సభ్యులు, పార్లమెంట్ సభ్యుల్ని భారత పార్లమెంట్ ఇండియా తరఫున రిప్రజెంట్ చేసేటువంటి 15 మంది సభ్యుల్లో ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఒకరున్నారు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సదస్సులు పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి మిథున్ రెడ్డికి అనుమతి కోసం ఏదైతే పాస్పోర్ట్ రిలీజ్ చేయాలంటూ అమెరికా పర్యటన వెళ్ళడానికి అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన వాదనలు కూడా జరిగాయి. 16న దానిపైన తీర్పు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ఆలస్యం చేయడానికి మరొక వైపు సిబిఐ విచారణ డిమాండ్ చేసినందుకు ఈ రెండింటి నేపథ్యంలోనే కక్షపూరితంగానే ఎంపీ మిథున్ రెడ్డి ఆఫీసులు, కార్యాలయాల్లో అదేవిధంగా సోదాలు చేయడంతో పాటు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నట్టు మిథున్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.